లార్డ్స్ టెస్ట్లో జడేజా పోరాటం ఫలించలేదు. టీమిండియాపై 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. చిన్న టార్గెట్ను కూడా ఛేదించలేకపోయారు. కేఎల్ రాహుల్, జడేజా మినహా ఎవరూ పెద్దగా ఆడలేదు. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాటపట్టారు. 5వ రోజు ఆట మొదలు కాగానే టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి గంటలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది భారత్. ఆ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మిగతా ఆటగాళ్ల నుంచి పెద్దగా సహకారం అందకపోయినప్పటికీ జడేజా ఒక్కడే జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్నాడు. సింగిల్స్ తీస్తూ ఫ్యాన్స్లో ఆశలు రేకెత్తించాడు. లార్డ్స్ టెస్ట్లో జడేజా పోరాటం ఫలించలేదు. టీమిండియాపై 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. చిన్న టార్గెట్ను కూడా ఛేదించలేకపోయారు. కేఎల్ రాహుల్, జడేజా మినహా ఎవరూ పెద్దగా ఆడలేదు. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాటపట్టారు. 5వ రోజు ఆట మొదలు కాగానే టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి గంటలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది భారత్. ఆ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మిగతా ఆటగాళ్ల నుంచి పెద్దగా సహకారం అందకపోయినప్పటికీ జడేజా ఒక్కడే జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్నాడు. సింగిల్స్ తీస్తూ ఫ్యాన్స్లో ఆశలు రేకెత్తించాడు.